చాలా మంది ఈ లైవ్లు తెలియని వాళ్ళు కొంతమంది అయితే లైవ్ తెలిసి రాంగ్ వేలో లైవ్లు చేసుకొని ఛానల్ మానిటైజేషన్ కాకుండా చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాచ్ టైం యూట్యూబ్ లో చాలా మంది సఫర్ అయ్యే ప్రాబ్లం ఏమైనా ఉందా అంటే ఈ వాచ్ టైం. ఛానల్ స్టార్ట్ చేసి ఇలా 2 to 3 years అవుతుంది, మా ఛానల్ ఇంకా మానిటైజేషన్ అవ్వటం లేదు అని చెప్పేసి చాలా మంది బాధపడుతుంటారు. మన ఛానల్ చూసే వాళ్ళకి అసలు వాచ్ టైం ని ఎలా కంప్లీట్ చేయాలనేది పెద్ద పనే కాదు. మీరు వీడియోలో చెప్పినట్లు మీరు ఫాలో అవుతే మీరు ఖచ్చితంగా వాచ్ టైం అనేది కంప్లీట్ చేయగలుగుతారు. నేను లాస్ట్ టైం మీకు 4000 వాచ్ అవర్స్ ని ఎలా కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ఒక వీడియో చేయటం జరిగింది. అందులో నేను మీకు లైవ్ అనే ఒక ఆప్షన్ ని కూడా చెప్పటం జరిగింది. సో మనం వాచ్ టైం ఫాస్ట్ గా కంప్లీట్ చేయడానికి ఉన్న ఏకైక బెస్ట్ ఆప్షన్ లైవ్ అని చెప్పటం జరిగింది. సో చాలా మంది ఆ వీడియో కింద అక్క లైవ్ అంటే ఏంటి అని, కొంతమంది లైవ్ లు ఏ విధంగా చేయాలి, లైవ్ చేస్తే వాచ్ టైం వస్తుందా లేదా అని చెప్పేసి రకరకాల డౌట్స్ అయితే రైజ్ చేశారు. ఈ వీడియోలో నేను మీకు ఎలాంటి లైవ్లు చేయాలి, ఎలాంటి లైవ్లు చేయకూడదు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లైవ్ ల గురించి అయితే ఇస్తున్నాను. అసలు నేను లాస్ట్ ఇయర్ మీకు లైవ్ గురించి ఒక వీడియో చేయటం జరిగింది. ఆ వీడియో చూసి ఎంతో మంది లైవ్లు చేసి వాళ్ళ ఛానల్స్ ని ఎంత ఫాస్ట్ గా అంటే అంత ఫాస్ట్ గా మానిటైజేషన్ చేసుకున్నారు. రీసెంట్ టైంలో కూడా నా దగ్గరికి ఛానల్ చెకింగ్స్ చాలా మంది వస్తూనే ఉంటారు కదా, స్టిల్ చెప్తూనే ఉన్నారు నేను మీ అపాయింట్ తీసుకుని నేను లైవ్లు స్టార్ట్ చేశాను, చాలా ఫాస్ట్ గా మా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది అని చెప్పేసి. సో ఆ డీటెయిల్స్ మీకు, ఆ సీక్రెట్స్ ఏంటి అనేది వీడియోలో మీకు షేర్ చేస్తారు. వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి నంద్యాల్. సో ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, మీరేమో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని ఇవిడకి లైక్ చేసి హైప్ కూడా చేయండి. నిజంగా చెప్తున్నా, ఈ వీడియోలో మీరు చెప్పినట్లు ట్రై చేస్తే మీ వాచ్ టైం పక్కాగా ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుంది. నేను చాలా ఫీడ్బ్యాక్స్ ఆల్రెడీ షేర్ చేశాను కదా. సో ఒక సిస్టర్ అయితే తనంతట తనే నేను మీ వీడియో చూసి వాచ్ టైం కంప్లీట్ చేసుకొని మానిటైజేషన్ చేసుకున్నాను సిస్టర్ అని చెప్పేసి తనే హ్యాపీగా వచ్చి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. నేను లైవ్ రికమెండ్ చేసిన వాళ్ళల్లో చాలా మంది, అసలు నేను కూడా వాళ్ళంతా ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత ఫాస్ట్ గా వాచ్ టైం కంప్లీట్ చేసుకొని వచ్చారు. ఒక సిస్టర్ అయితే జస్ట్ లైవ్ రికమెండ్ చేశాను, తనైతే ఒకే ఒక లైవ్ చేశారు, ఆ ఒక్క లైవ్ కే 3 lakh వ్యూస్ అయితే రావటం జరిగింది. అలా ఒక్క లైవ్ తోనే వాళ్ళ ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. ఇది రేర్ గా జరుగుతూ ఉంటది, మేబీ మీరు ట్రై చేయండి. సో మీ లక్ ఎలా ఉంటుందో మీకు తెలియదు కదా. సో ఇప్పుడైతే కొన్ని ఫీడ్బ్యాక్స్ అయితే చూద్దాం, లైవ్ వల్ల ఎవరు ఎలా సక్సెస్ అయ్యారు అనేది. సాటి యూట్యూబర్ గా నేనైతే సక్సెస్ఫుల్ గా నా జర్నీ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా నా ఛానల్ ని మానిటైజేషన్ చేసుకోగలిగిన విత్ ఇన్ 2 months అనమాట. జ్యోతి నంద్యాల్ సిస్టర్ ని ఛానల్ క్రియేట్ చేయాలి ఎలాగూ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఛానల్ వాచర్స్ తెచ్చుకొని అండ్ ఛానల్ కూడా జ్యోతి సిస్టర్ చేయికే ఇచ్చి ఛానల్ రివ్యూ పంపించడం జరిగింది. సక్సెస్ఫుల్ గా నా ఛానల్ ని నేను మానిటైజేషన్ చేసుకున్నాను అండ్ ఫుల్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మంత్ నేనైతే శాలరీ కూడా తీసుకోవడానికి రెడీగా ఉన్నాను అనమాట. గైస్, మీకు ఎట్లాంటి డౌట్ ఉన్నా, ఛానల్ కొత్తగా క్రియేట్ చేసినా గానీ జ్యోతి సిస్టర్ ని ఫాలో అవ్వండి. పిన్ టు పిన్ ఖచ్చితంగా మీకైతే రిప్లై కూడా వస్తుంది. కాంటాక్ట్ అవ్వాలంటే జ్యోతి సిస్టర్ ని ఇన్స్టాగ్రామ్ లో బిగాని నాగజ్యోతి అని ఉంటది. సిస్టర్ నుంచి 5 to 10 minutes లోనే ఖచ్చితంగా మనకి రిప్లై వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. సక్సెస్ఫుల్ గా నా ఛానల్ ని మానిటైజేషన్ చేసి మిమ్మల్ని ఫాలో అయిన మీతోనే నేనైతే నా ఛానల్ ని సక్సెస్ఫుల్ గా మానిటైజేషన్ చేసుకోగలిగిన. థ్యాంక్ యూ. నేను యూట్యూబ్ ఫ్యామిలీలో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. సో చూసారు కదా వాళ్ళ హ్యాపీనెస్, ఎంత ఫాస్ట్ గా మానిటైజేషన్ చేసుకున్నారని చెప్పేసి. సో ఈ సిస్టర్ ఛానల్ అయితే జస్ట్ 1 month లోనే, జస్ట్ 1.5 month లోనే కంప్లీట్ అయిపోయింది వాచ్ టైం. ఇంకొక ఫీడ్బ్యాక్ కూడా ప్లే చేస్తాను, చూడండి. ఎవరండి యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ చేసుకోవడం కష్టం అని చెప్పింది? చాలా ఈజీ. ఒక సీక్రెట్ చెప్పిన అది ఎలాగో రండి రండి రండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సరి. నాకు ఒక కుకింగ్ ఛానల్ ఉంది, సరీస్ కిచెన్ అని, ముదిరెడ్డి సరీస్ కిచెన్. ఇది ఛానల్ ని 5 years అయినా పడుతుందేమో నాకు మానిటైజేషన్ అవ్వడం అని ఆలోచిస్తూ ఉండేదాన్ని. అలాంటప్పుడే జ్యోతి నంద్యాల్ ఛానల్ నుంచి జ్యోతి గారు 3 months లోనే నేను మానిటైజేషన్ చేసి చూపిస్తా అని చెప్పారు. నాకు 1 month లోనే మానిటైజేషన్ అయిపోయింది. షార్ట్స్, లాంగ్ వీడియోస్ లో అప్లోడ్ చేస్తూ 3 days పర్ డే 3 lives చేశాను. ఆ 3 days లోనే నాకు పీక్ వాచ్ అవర్స్ అయితే వచ్చేసాయి. జ్యోతి సిస్టర్ అయితే పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తనని ఫాలో అవడము అంటే మన బిందాస్ గా మన యూట్యూబ్ ఛానల్ ని మానిటైజేషన్ చేసేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారండి ఛానల్ చెకింగ్ కి వచ్చి ఫాస్ట్ గా మానిటైజేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు. ఇంకొక సిస్టర్ కూడా ఛానల్ పెట్టి 5 years అయింది అని చెప్పేసి ఈ ఇయర్ ఎలాగైనా కంప్లీట్ చేయాలని చెప్పేసి నా దగ్గరికి వస్తే అదే
ఇయర్ లో జస్ట్ విత్ ఇన్ 3 months లో వాళ్ళ ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది ఈ లైవ్ ల వల్ల. సో ఇప్పుడు కొంతమందికి ఇంకా డౌట్ ఉంది, అసలు ఈ లైవ్ అంటే ఏంటి, ఎలా చేయాలి అని చెప్పేసి కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. సో ఇప్పుడు మనకి లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ ఎలానో ఈ లైవ్ స్ట్రీమింగ్ కూడా అలానే. ఇప్పుడు మీరు యూట్యూబ్ లో ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే మీకు వీడియో, షార్ట్ అండ్ అలాగే లైవ్ అని చెప్పేసి కనిపిస్తుంటది. సో దాని మీద మీరు ట్యాప్ చేసి మీరు అక్కడ టైటిల్ పెట్టేసుకొని మీరు లైవ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. లైవ్ అంటే డైరెక్ట్ గా మీరు జనాలతో ఇంటరాక్ట్ అవుతారు, డైరెక్ట్ గా జనాలతోనే మీరు కన్వర్జేషన్ అనేది చేయొచ్చు. సో మీ సబ్స్క్రైబర్స్ తో మాట్లాడొచ్చు, చాలా బాగుంటది. ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ కూడా యాక్టివ్ అవుతారు. సో వాళ్ళకి ఏం కావాలి అనేది మీరు తెలుసుకోవచ్చు. అలా ఎంగేజింగ్ గా మీరు లైవ్ అనేది నడిపితే ఎక్కువ వ్యూస్ వస్తే మీకు లైవ్ లకు వచ్చిన వాచ్ టైం కూడా యాడ్ అవుతుంది. సో ఇలా ఇక్కడ చాలా మంది ఈ ఇప్పుడు లైవ్లు తెలియని వాళ్ళు కొంతమంది అయితే లైవ్ తెలిసి రాంగ్ వేలో లైవ్లు చేసుకొని ఛానల్ మానిటైజేషన్ కాకుండా చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఈ లైవ్లు ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అనేది చెప్తాను. ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏంటి అంటే, ఇప్పుడున్న కొత్త రూల్స్ ప్రకారం మనం లైవ్ అనేది ఎలా చేయాలి అంటే అందులో వాల్యూ అనేది యాడ్ అవ్వాలి. జస్ట్ ఏదో పెట్టాము అంటే అది అవ్వదు. సో ఇక్కడ మీకు సింపుల్ గా 2 పాయింట్స్ చెప్తాను. ఈ విధంగా మీరు లైవ్ అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ వన్ ఏంటి అంటే, మీరు డైరెక్ట్ గా కెమెరా ముందుకు వచ్చేసి మీరు ఫేస్ చూపించి లైవ్ అనేది చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే, మీ కంటెంట్ ఏదైతే ఉందో మీ కంటెంట్ చూపించుకుంటూ మీరు ఫేస్లెస్ లైవ్ అనేది కూడా చేసుకోవచ్చు. సపోజ్ మీరు కుకింగ్ ఛానల్ అనుకోండి, మీరు కుకింగ్ చేసుకుంటూ కూడా లైవ్ అనేది చేసుకోవచ్చు ఫేస్లెస్. బికాస్ ఎందుకంటే అక్కడ మనం పని చేస్తుంటాం, వర్క్ జరుగుతుంది, యాక్షన్ అనేది జరుగుతుంటది కాబట్టి అదొక వాల్యూ అనేది యాడ్ అవుతుంది. సో అలా మీరు కుకింగ్ అనేది చేసుకుంటూ మాట్లాడుకుంటూ లైవ్ అనేది చేయాలి. ఇప్పుడు జనాలు మన లైవ్ చూస్తుంటారు, కమెంట్స్ పెడుతూ ఉంటారు కదా, ఆ కమెంట్స్ కి మనం రెస్పాండ్ అవుతూ మనం లైవ్ అనేది చేయాలి. సేమ్ అంతే, కుకింగ్ అనే కాదు, మీరు ఏ కంటెంట్ అయితే చేస్తున్నారో ఆ కంటెంట్ లైవ్ లో చేసుకుంటూ ఫేస్లెస్, ఫేస్ చూపించడానికి చాలా మంది బాధపడుతుంటారు కదా, సో వాళ్ళు మీ కంటెంట్ చూపించుకుంటూ మీరు లైవ్ అనేది చేసుకోవచ్చు హ్యాపీగా. మీరు కుదిరితే డైలీ చేస్తాను 1 hour అన్నా కూడా చేయండి, బానే ఉంటది. లేదు కుదరదు డైలీ 1 hour అనుకున్నట్లయితే గినా, సో మీరు వీక్లీ ట్వైస్ కానీ లేదా 3 times 4 times అలా మీరు వీక్ లో ట్రై చేయండి. మంచి వాచ్ టైం అనేది రావటం జరుగుతుంది. ఇప్పుడు నిన్న కూడా ఒక సిస్టర్ అయితే నాతో రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉంటారు, మా ఛానల్ చెకింగ్ వచ్చి అలా కనెక్ట్ అయిపోయారు. లైవ్ చేయండి అని చెప్తే నాకు ధైర్యం సరిపోవట్లేదు అని చెప్పేసి అలా 6 months నుంచి ఆగిపోయారు. వాచ్ టైం అనేది ఇంకా అలానే ఉంది. నేను లేదు మీరు స్టార్ట్ చేయండి అని చెప్పేసి కొంచెం పుష్ చేస్తే, తను లైవ్ చేస్తే ఇన్ని రోజులు పర్ డే లేదా 2-3 రోజులకు కలిపి 1 గంట లేదా 2 గంటలు మాత్రమే యాడ్ అయ్యేది వాచ్ టైం. అలాంటిది తను ఆ లైవ్ స్టార్ట్ చేసింది జస్ట్ ఒక్కడేనే 10 watch hours యాడ్ అయ్యాయి. ఇలా మీకు జస్ట్ ఒక మనిషి 1 గంట సేపు లైవ్ చూస్తే మీకు 1 గంట వాచ్ టైం అనేది రావటం జరుగుతుంది. అలా మీకు తక్కువ వ్యూస్ వచ్చినా కూడా ఒక 10-20 మంది మాత్రమే మీ గంట లైవ్ ని చూసారు అన్నట్లయితే కూడా మీకు ఆ లైవ్ కి 10-20 గంటలు రావటం జరుగుతుంది. సో నేను ఆల్రెడీ మీకు ఇది ఎగ్జాంపుల్, లాస్ట్ టైం ఇంకా నేను చాలా వీడియోస్ చేశాను 4000 watch hours ని ఎలా కంప్లీట్ చేసుకోవాలని. ఆ వీడియోస్ లో కూడా మీకు బోర్డ్ పైన క్యాలిక్యులేషన్ వేసి మరీ చూపించాను. ఇక్కడ మనకి మంత్ కి ఎన్ని డేస్, 30 days ఇంటూ మీకు పర్ డే 20 watch hours వస్తున్నాయి అనుకున్నా కూడా 30 into 20 watch hours కొడితే మంత్ కి మీకు 600 watch hours వస్తాయి. సో ఇలా మీరు ఒక 3-4 months కష్టపడితే మీరు వాచ్ టైం అనేది కంప్లీట్ చేసుకోగలుగుతారు. ఇంత గన్ షాట్ గా చెప్తున్నా, ఇంత క్లియర్ గా చెప్తున్నా, ఇక్కడ మీరు ఇంకా నాకు ధైర్యం, కొంతమంది ఇలా కూడా చెప్తారు, అక్క నాకు ధైర్యం సరిపోవట్లేదు లైవ్ చేయాలి అంటే. సో ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. భయపడాల్సిన అవసరమే లేదు. ఇంకా మీరు వాయిస్ ఓవర్ ఇవ్వటానికే భయపడాలి నన్ను అడిగితే. టేకులు పోతా ఉంటాయి, ఏదో ఒకటి మాట్లాడాలి, అదే ఒక రకంగా పని నా పరంగా. బట్ మీరు లైవ్ అనుకోండి స్పాట్ లో అయిపోతుంది. బికాస్ ఎందుకంటే ఆడియన్స్ కి మనకు కమెంట్ పెడతారు, కమెంట్ పెట్టినప్పుడు మనం డైరెక్ట్ గా మాట్లాడేస్తాం, మనకు ఆ భయం అనేది ఉండదు, ఒక మనిషితో మాట్లాడుతున్నట్లు ఉంటది లైవ్. కాబట్టి మీరు హ్యాపీగా లైవ్ అనేది చేసుకోండి. యూట్యూబ్ రూల్స్ లో మీ లైవ్ లో వాల్యూ అనేది యాడ్ అయ్యే విధంగా ఈ విధంగా లైవ్ చేసుకోండి. మీకు వాచ్ టైం వస్తుంది, మీ ఛానల్ సక్సెస్ఫుల్ గా మానిటైజేషన్ అవుతుంది. ఏ విధంగా లైవ్ చేయకూడదు అనేది చెప్తాను. సో ఈ టైప్ ఇప్పుడు కొంతమంది అయితే ఈ లైవ్ ల వల్ల చాలా నష్టపోతున్నారు, తెలియక పక్క వాళ్ళు చేస్తున్నారు కదా అని చెప్పేసి ఇదైపోతున్నారు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చాలా మంది పోస్టర్స్ ఉంటాయి కదా, ఈ పోస్టర్స్ పెట్టేసి లైవ్ అనేది రోజు గంటల తరబడి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏదో ఒకటి రాసుకొని వస్తారు, ఏమన్నా అంటే ఇది నాదే కదా, నేనే ఓన్ గా రాశాను కదా అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలా మీరు మీ ఓన్ గా రాసిన
ఓన్ గా రాసి మీరు ఆ పోస్టర్ అనేది రెడీ చేసుకొని వచ్చి లైవ్ లో రోజు అదే పెట్టి మీరు ఈవెన్ వాయిస్ ఓవర్ ఇచ్చి లైవ్ లో చేసినా కూడా అది రిపీటేటివ్ కంటెంట్ అనేది అవుతది. సో ఇది అవ్వదు. ఇప్పుడు రెగ్యులర్ గా ఈ ఈ ఈ ఛానల్స్ అయితే ఎవరైతే ఈ టైప్ ఆఫ్ లైవ్ చేస్తున్నారో నెలలో 10 మంది అన్నా వస్తారండి, నిజంగా చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే వాచ్ టైం బల్క్ లో వచ్చేస్తది. కానీ వీటి వల్ల ఏంటి అంటే రీజరీ కంటెంట్, రిపీటేటివ్ కంటెంట్, లో ఎఫర్ట్ కంటెంట్ అనేది పడుతుంది. సో ఇది అవ్వదు. బికాస్ ఎందుకంటే మీరు ఆ పోస్టర్ లో మ్యాటర్ రాసినా కూడా రోజు అదే పోస్టర్ పెడతారు. అదే పోస్టర్ పెట్టడం వల్ల మీరు ఇక్కడ ఏంటంటే మళ్ళీ 1 గంట కాదు, 2 గంటలు కాదు, గంటల తరబడి 8, 9, 10 గంటల పాటు కొంతమంది అయితే ఓన్లీ పోస్టర్ పెట్టి వదిలేయటం, కొంతమంది వాయిస్ ఇచ్చి చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ అవ్వవు. ఎందుకంటే అందులో మీ వాల్యూ ఏమన్నా ఉందా, మీ కష్టం ఏమన్నా ఉందా అలాంటి లైవ్లలో? లేదు కదా. కాబట్టి అలాంటి లైవ్లు మనకు ఇన్వాలిడ్. సో మీరు ఈ పోస్టర్లు ఇవన్నీ వదిలేయండి. పోస్టర్లు వదిలేసి రెండే ఆప్షన్స్, కెమెరా ముందుకు వచ్చి చేయటమా లేదా మీ కంటెంట్ చూపించుకుంటూ లైవ్ చేయటమా, ఈ రెండే చేయండి. అదర్వైజ్ మీరు ఇంకా ఏ విధంగా చేసినా కూడా అది చూసుకోండి. అంటే ఇప్పుడు ఇందాక మీకు చెప్పా కదా ఈ పోస్టర్లు అని చెప్పేసి. పోస్టర్ అంటే పొడుపు కథలు, సామెతలు, ఏదైనా మంచి మాట, ఆరోగ్య చిట్కాలు అని చెప్పేసి మ్యాటర్ రాసేసి పెడుతూ ఉంటారు, ఇలాంటివి అనమాట. సో ఇలాంటివి మీరు ఇప్పుడు మనకు కొత్త రూల్స్ ఎలా ఉన్నాయి చెప్పండి. మీకు ఆల్రెడీ చాలా వీడియోస్ లో చెప్తూ ఉన్నాను. మనం ఒక వీడియో నెక్స్ట్ వీడియోకి సిమిలర్ ఉండకూడదు. సో డిఫరెంట్ ఉండాలి, యూనిక్ అనేది ఉండాలి. సో మీరు రోజు ఇలానే పెట్టుకుంటూ పోతే అది రిపీటేటివ్ కంటెంట్ అవుతుంది, మానిటైజేషన్ రిజెక్ట్ అవుతుంది. సో ఇలాంటి లైవ్ లకు మీకు ఎంత వాచ్ టైం వచ్చినా కూడా నో యూజ్. సో ఇలాంటి లైవ్ లకు ఏంటంటే ఎక్కువ వ్యూస్ వస్తాయి. ఇక్కడ ఇంకొంతమంది ఇంకో క్వశ్చన్ ఇస్తూ ఉంటారు ఏంటంటే, అక్క ఇలాంటి లైవ్ లకే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, మా ఫేస్ చూపించి చేస్తే ఏమొస్తుంది, ఎవరు చూస్తున్నారు, వ్యూసే రావట్లేదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం ఎగ్జామ్ కి వెళ్ళి బుక్లెట్ మొత్తం రాంగ్ ఆన్సర్స్ నింపేసి నేను పాస్ అయిపోతాను, బుక్లెట్ నింపేశాను కదా అంటే అవుతామా? అవ్వం. ఎందుకు? రాంగ్ ఆన్సర్స్ రాశాం కాబట్టి. అదే మీరు అదే ఎగ్జామ్ కి వెళ్ళి 10 పేపర్లు రాయండి, రైట్ ఆన్సర్స్ రాసిరండి, మీరు పాస్ అవుతారా? ఎస్, పాస్ అవుతారు. బికాస్ రైట్ ఆన్సర్స్ రాశారు కాబట్టి. ఇలా మీరు యూట్యూబ్ రూల్స్ లో లేకుండా ఎన్ని వ్యూస్ తెచ్చుకున్నా కూడా నో యూస్, ఎంత వాచ్ టైం వచ్చినా కూడా నో యూస్. కాబట్టి మీరు లిమిటెడ్ గా మీకు 10 వ్యూస్ వచ్చాయా, యూట్యూబ్ రూల్స్ లోనే తెచ్చుకోండి, ఆర్గానిక్ గానే వెళ్ళండి, ఛానల్ సక్సెస్ఫుల్ గా మానిటైజేషన్ అవుతుంది. ఇంకా మీకు ఈ లైవ్ ల పైన ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇంకా లైవ్ ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి, బ్యాలెన్స్ చేయండి, లాంగ్ వీడియోస్ ప్లస్ లైవ్ లో రెండు చేసుకుంటూ రండి. మీకు త్వరగా 4000 వాచ్ టైం అనేది కంప్లీట్ అయ్యి మీరు మానిటైజేషన్ కి రీచ్ అవుతారు. మీకు కూడా ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. మీరు కూడా యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ లోకి అడుగు పెడతారు. సో ప్రజెంట్ మీ ఛానల్ వాచ్ టైం ఎంత ఉంది అనేది కమెంట్ చేయండి. సో ఒకవేళ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్ఫర్మ్ గా లైవ్ చేసి వాచ్ టైం అనేది కంప్లీట్ చేసుకోండి, బాగుంటది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే వీడియో కింద కమెంట్ చేయండి. మరొక మంచి యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై గైస్.